ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. జీపీఆర్ స్కానింగ్ ద్వారా కొన్ని అవశేషాలను గుర్తించిన రెస్క్యూ టీం అక్కడ తవ్వకాలు చేపడుతుంది. అయితే కార్మికులు మృతి చెందారన్న వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. 2 రోజుల్లో కార్మికుల ఆచూకీ తెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్ కూలి మట్టి శిథిలాలు నిండిపోయిన ప్రాంతంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా స్కానింగ్ చేశారు. 5 చోట్ల అనుమానిత అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. రాడార్ సిగ్నల్స్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ ఇంకా సిద్ధం కాకపోవడంతో లోకో ట్రైన్ ద్వారానే అన్ని పనులు చేపడుతున్నారు. రెస్క్యూ టీం సభ్యులతో పాటు మట్టి, బురద, శిథిలాలను 3 కోచ్ల ద్వారా తరలిస్తున్నారు. మొత్తం 250 మంది సిబ్బంది 4 షిఫ్టుల్లో పనులు చేపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకునేందుకు అడ్డుగా ఉన్న టీబీఎం మెషిన్ భాగాలు, శిథిలాలు, పైపులు, గడ్డర్లను తొలగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు గుర్తించినట్లు వచ్చిన వార్తలను ఖండించారు నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావత్ సంతోష్. ఎన్జీఆర్ఏ ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని స్పాట్లు గుర్తించామని, రెగ్యులర్ సహాయక చర్యలతో పాటు ప్రత్యేకంగా గుర్తించిన చోట్ల అదనంగా రెస్క్యూ కొనసాగుతుందన్నారు. ఇప్పుడే ఒక న్యూస్ కొంత సోషల్ మీడియాలో అట్లా రావడం జరిగింది. సో కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి అట్లా అని. సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్. సో ఆ న్యూస్ను నమ్మొద్దు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది. టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో 2 రోజుల సమయం పడుతుందని సింగరేణి సీఎండీ బలరాం స్పష్టం చేశారు. రాడార్ పిక్చర్స్ ఆధారంగా సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించే పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇంకా స్టడీ చేయమని చెప్పాం వాళ్ళకి. అంటే ఇక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అరవింద్ సార్ కానీ, ఇక్కడ కలెక్టర్ కానీ, ఇంకా మేము కానీ వాళ్ళని ఎన్జీఆర్ని మరింత ఖచ్చితత్వంతో వీళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పమని చెప్పినారు. 8 మంది మిస్ అయి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, టీబీఎం మిషన్ అవతల ఉన్నారా లేదా యువతలో ఉన్నారా అనేది కాస్త ఖచ్చితత్వంతో చెప్పమని చెప్పారు. దానికోసం వాళ్ళు ఒక 2 రోజులు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా తమ వారిని రక్షించి తీసుకురావాలని వేడుకుంటున్నారు.